కొనక కొనక 10 సంవత్సరాలకు కొన్నాడు. దర్బేష్ నా కొడుకు, దర్బేష్ నా కొడుకు. అన్నా ఏం మంజు, కొత్త బైక్ కొన్నట్లుంది? అవునా, 10 సంవత్సరాలైన కొందామనుకొని ఇన్నాళ్ళకి ఎటుకెళ్ళి కొన్నా అన్నా. అందుకేనా హుషారుగా ఉన్నట్లుండవు? ఈ హుషారు ఏముందన్నా, నా ఫ్రెండ్ ఆ రామ్మోహన్ గారిని కలిసినప్పుడు ఉంటుంది హుషారు. వాని ముఖంలో హ్యాపీనెస్ చూడల్లా. ఓహో, నువ్వు బైక్ కొన్నది వానికి చెప్పాలనుకుంటున్నావా? ఇప్పుడు జైంట్ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తాను పో. అవునా, ఇప్పుడే పోయి నా ఆనందాన్ని వాంతో షేర్ చేసుకుంటానా. ఏ రామ్మోహన్, ఇక్కడున్నావా? ఇంతసేపు నీకోసం ఎత్తుకుతాండ్రా. కొత్త బండి కొన్నట్టున్నావే? అవునా రాము, పొద్దున్నే తీసుకున్నా, డైరెక్ట్ నీకు చూపిద్దామని వచ్చినారా. మామ 10 ఏళ్ళు అయింది కదరా బండి కొందామనుకొని కొన్నా. నీకు ఎప్పుడు కావాల్సిన బండి అడుగు మామ. నువ్వు కూడా కొందామనుకొని చాలాసార్లు డిసప్పాయింట్ అయినావు. నా బండి నీకు ఎప్పుడు అడిగినా ఇస్తా. సరేలేరా, అవసరం ఉన్నప్పుడు అడుగుతాలే. ఏరా రామోహన్, మీ ఫ్రెండ్ మంజు కొత్త బండి కొన్నట్టున్నాడే? బోడి కొన్నాళ్ళ బండి ఈఎంఐలో కొన్నాడు. 3 నెలలు ఆగితే ఫైనాన్స్ వల్లే పీకపోతారులే. వాడు వాని మగం దర్బేష్ నా కొడుకు. కొనక కొనక 10 సంవత్సరాలకు కొన్నాడు. దర్బేష్ నా కొడుకు. అవురా, నిజమే. నిజంగా నీ ఫ్రెండ్ దర్బేష్ నా కొడుకే. వాడు 10 సంవత్సరాల నుంచి బండి కొనలేకపోయినాడు, కానీ ఇప్పుడు కొన్నాడు. వాడు బండి కొన్న వెంటనే వాడు ఇంటికి పోలే, గుడికి పోలే, సరాసరి నీ దగ్గరికి వచ్చినాడు. వాడు నీ స్నేహానికి ఎంత విలువిచ్చినాడో. నిజంగా వాడు దర్బేష్ నా కొడుకే. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే